7 హైకర్స్ ట్రెక్కింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. పేరు గ్రేవేల్ రిడ్జ్. మొదట్లో అంతా బాగానే ఉంది. ఫుల్ ఎంజాయ్మెంట్లో జోక్స్ వేసుకుంటూ బాగానే గడిపారు. కానీ ఒక్కొక్కరిగా వాళ్ళ గొంతు వినిపించకుండా పోయింది. Hello? Oh my God! What the fuck is that? 1997లో 7 మందికి పైగా గ్రేవేల్ రిడ్జ్ అనే పర్వత ప్రాంతంలో కనిపించకుండా పోయారు. వాళ్ళ జర్నీ హ్యాపీగా మొదలై భయంకరమైన సైలెన్స్తో ముగిసింది. స్థానికులు అక్కడ వెలిగే స్ట్రేంజ్ లైట్స్ గురించి, గాల్లో వినిపించే వింత శబ్దాల గురించి, దూరం నుంచి గమనించే షాడోస్ గురించి చెబుతూనే ఉంటారు. కానీ ఆ హైకర్స్ దాన్ని జోక్గా తీసుకొని నవ్వుతూ వదిలేశారు. కానీ అదే నవ్వు చివరికి వాళ్ళ ప్రాణాలను తీసింది. The last radio message was received on Feb 12. ఒకే ఒక పదం మళ్ళీ మళ్ళీ వినిపించింది. ఈ టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లోపల నుంచి చించేసినట్టుగా కనపడ్డాయి. ఇది ఏ జంతువు చేయలేదు, అలా అని ఏ మనిషి కూడా చేయలేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా తన సొంత షెల్టర్ని నాశనం చేసుకోడు, ఏదైనా భయంకరమైంది లోపలే ఉంటే తప్ప. వాళ్ళకి షూస్ లేదా సరైన బట్టలు కూడా లేవు. ఆ ఫ్రీజింగ్ నైట్లో ఎటు వెళ్తున్నారో కూడా తెలియదు. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వాళ్ళని ఏం తరుముతుందో అర్థం కాక ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని పారిపోయారు. ఒక బాడీ మాత్రం చెట్టు కొమ్మకు వేలాడుతుంది. ఆ బాడీ కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఏదో భయంకరమైనది చూసి షాక్కి గురైనట్లుగా ఆ చెట్టు కొమ్మకి ఊగుతూ కనిపించింది. ఏం చూశాడో తెలియదు కానీ ఆ కళ్ళల్లో ఆ భయం మాత్రం ఇంకా అలాగే ఉంది. వాళ్ళ బాడీస్ పైకి నార్మల్గానే కనిపించిన లోపల మాత్రం బోన్స్ అన్నీ విరిగిపోయి ఉన్నాయి. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే వాళ్ళలో 2 రేడియేషన్ బర్న్స్ ఉన్నాయని ఆటోప్సీలో తేలింది. ఆ లోకల్స్ ఏం చెప్తున్నారంటే ఆ మౌంటైన్స్ మీద గ్రీన్ కలర్లో ఏదో గ్లో అవుతూ ఉండడం చూశారని, ఇంకొందరేమో ఆ క్యాన్యన్లో మారుమోగిన వాళ్ళ చావు కేకలు విన్నామని చెప్పారు. వాళ్ళలో ఒక హైకర్ ఎప్పటికీ తిరిగి రాలేదు. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అక్కడి స్థానికుల ప్రకారం వాళ్ళ ఆత్మలు ఎప్పటికీ అక్కడే తిరుగుతున్నాయంటారు. Calling your name. Do not respond.